బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వికారాబాద్ లో జంట హత్యలు కలకలం రేగింది. మోయినాబాద్ ఫామ్ హౌస్ లో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ముగ్గురు నిందితులు అరెస్ట్ అయ్యారు. నిందితులు తాండూరులోని ఇంద్రమ్మ కాలనీకి చెందినవారు. కరీమా బి ఆమె భర్త రెహమాన్ నయీంలుగా గుర్తించారు. వికారాబాద్ నుంచి తీసుకొచ్చి చంపేశారు దుండగులు. మహిళలను కిడ్నాప్ చేసి హత్య చేశారు. అప్పు డబ్బులు అడిగినందుకు ఒకరిని, బంగారం కోసం ఇంకొకరిని హత్య చేశారు ఈ దుర్మార్గులు. దూర ప్రాంత నిర్మానుష్య ప్రాంతాలే ఈ హంతకుల టార్గెట్ అండ్ సేవ్ జోన్. వికారాబాద్ జిల్లాలో వరుస మిక్సింగ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు తమదైన స్టైల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ వరుస ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వికారాబాద్లో జంట హత్యల కలకలానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మోయినాబాద్ ఫామ్ హౌస్లో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ముగ్గురు నిందితులు అరెస్ట్ అవడం జరిగింది. నిందితులు తాండూరులోని ఇంద్రమ్మ కాలనీకి చెందిన వారుగా గుర్తించారు. కరీమా బి ఆమె భర్త రెహమాన్ నయీంలుగా గుర్తించారు. వికారాబాద్ నుంచి తీసుకొచ్చి చంపేశారు దుర్మార్గులు. మహిళలను కిడ్నాప్ చేసి హత్య చేయడమే వీళ్ళ టార్గెట్. అప్పు డబ్బులు అడిగినందుకు ఒకరిని, బంగారం కోసం ఇంకొకరిని. ఒక్కసారి ఆ ముఖాలు రెండు గుర్తుపెట్టుకోండి. నిందితుల ముఖాలు ఏమీ తెలియని అమాయకమైన ఫేస్ పెట్టడం, ఏమీ తెలియనట్టుగా, ఏమీ ఎరగనట్టుగా అమాయకమైన ఫేస్ పెట్టడం, ఆ తర్వాత వారిని నమ్మపలికించి డబ్బులు తీసుకోవడం, డబ్బు అడిగితే వాళ్ళ మీద మళ్ళీ అటాక్కి పాల్పడడం. డబ్బు అడిగితే చాలు, ఇక బంగారమా, వీళ్ళ కంట బంగారం పడిందంటే చాలు, ఇక అంతే సంగతులు. ఇంకా వారిని మెల్లిగా నమ్మబలికించి ఇక్కడ తీసుకొస్తారు నిర్మానుష్య ప్రాంతాలకి. అది కూడా దూర ప్రాంతాల్లో ఉన్న నిర్మానుష్య ప్రాంతాలకి తీసుకెళ్తారు. అక్కడే చంపేస్తారు. దూర ప్రాంత నిర్మానుష్య ప్రాంతాలే వీళ్ళకి టార్గెట్. వికారాబాద్ జిల్లాలో నమోదయ్యాయి వరుస మిస్సింగ్ కేసులు. దీంతో పోలీసులు తమదైన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే అసలు విషయం బయటపడింది. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈ కేసుని ఎలా ట్రేస్ చేశారు, ఎలా బయటపడింది, ఎక్కడ క్లూ దొరికింది, పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది పవన్? సచిన్, వికారాబాద్ జిల్లా తాండూరులో నమోదయ్యే ఈ వరుస మిస్సింగ్ కేసులు, ఏదైతే ఈ మిస్సింగ్ కేసులు ఒకదాని తర్వాత ఒకటి, అంటే మొదట ఒక కేసు నమోదైన తర్వాత మళ్ళీ ఇంకొక కేసు నమోదవడంతో వెంటనే ఇదే ఏరియాలో రెండు మిస్సింగ్ కేసులు ఏంటని చెప్పి పోలీసులు దీనిపై లోతుగా దర్యాప్తు చేయగా ఈ విసుగుపోయి నిజమైతే బయటకు రావడం జరిగింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కాశీపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడీ ఆయా అబేదా బేగం గత మే నెల 4వ తారీఖున ఆచూకీ లభించలేదంటూ కూడా అబేదా బేగం కొడుకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత రెండవ కేసు తాండూరు పట్టణం యాలాల లిమిట్స్ లోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మహబూబీ బేగం గత 2 నెలల క్రితం మార్చి నెలలో యాలాల మండలం పిఎస్ లో మిస్సింగ్ అయినట్టు కూడా ఈ మిస్సింగ్ ఫైల్ కేసు చేయడం జరిగింది. ఒకే ప్రాంతంలో అది కూడా వృద్ధులు ఎలా మిస్ అయిపోతా ఉన్నారంటూ కూడా దీనిపై పూర్తిగా నిఘా పెట్టి పూర్తిగా సిసిటీవీ ఫుటేజ్ అన్ని కూడా వెతకడంతో ఈ దుండగులు అయితే పట్టుకోవడం జరిగింది. తాండూరు ప్రాంతంలో ఈ 2 నెలల వ్యవధిలోనే వరుసగా 2 మిస్సింగ్ కేసులు నమోదైన పట్ల పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వీళ్ళని ఎంక్వైరీ చేయగా వీళ్ళని పట్టుకొని విచారించిన నేపథ్యంలో వీళ్ళు చెప్పిన నిజాలు విని పోలీసులే షాక్ పడడం జరిగింది. ఎందుకంటే వీరు కేవలం ఇటు డబ్బుల కోసం, వారి మెడలో ఉన్న బంగారం కోసం వారికి మాయమాటలు చెప్పి బయటకు తీసుకొచ్చి ఇటు ఎక్కడెక్కడో వికారాబాద్ తాండూరు నుంచి వారి నమ్మబలికి ఇక్కడ తీసుకొచ్చి మోయినాబాద్ ఫామ్ హౌస్ లో వెనకాల ఏదైతే చెంగల్ లాంటి ఏరియా ఉంటుందో అక్కడ తీసుకొచ్చి వారి దగ్గర ఉన్న డబ్బు, నగలు అన్ని లాక్కొని అక్కడే వాటిని చంపేసి అదే నెలలో పూడ్చిపెట్టడం జరిగింది. వీరిని పోలీసులు తమదైన స్టైల్లో విచారించిన నేపథ్యంలో వీరన్నీ కూడా పలానా రోజు ఇలా జరిగింది అంటూ కూడా మొత్తం పోలీసుల ముందు వారు డీటెయిల్స్ అన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు సుమారుగా ఇన్ని రోజుల తర్వాత ఆ బాడీస్ ని మళ్ళీ కూడా వారి అవశేషాలు ఏవైతే ఉంటాయో శరీరం తాలూకా అవశేషాలన్నిటి కూడా బయటికి తీసి పోస్ట్మార్టం నిమిత్తం వారిని పంపించడం జరిగింది. అయితే పోలీసులు ఈ కేసులపై చాలా స్పీడ్ పెంచి విచారించినట్టుగా తెలుస్తా ఉంది తాండూరు పోలీసులు. ఎందుకంటే ఒక మిస్సింగ్ కేసు ఫైల్ అయినప్పుడు సుమారుగా 1-2 నెలల సమయం పడతా ఉంది. ఒక మిస్సింగ్ కేసు కదా, మహిళ ఎక్కడికో వెళ్ళింటుంది అంటూ కూడా వాళ్ళొక అంచనాకు రావడం జరిగింది. కానీ వెంటనే అతి ప్రాంతానికి చెందిన మరొక వృద్ధ మహిళ, కేవలం వృద్ధ మహిళలే టార్గెట్ గా తీసుకొని ముఠా ఇలాంటి దుర్మార్గాలను పాల్పడుతున్నారనే నేపథ్యంలో పోలీసులు గాలించి వారి ఫోన్ డాటా అంతా సరౌండింగ్స్ లో ఏం జరుగుతుంది, ఇంతకుముందు ఎవరితో మాట్లాడారు, ఇలా పూర్తి సమాచారం సేకరించడంతో ఈ నిందితులు ఎవరైతే మనం చూస్తా ఉన్నాం వీడియోస్ లో వారిని పట్టుకోవడం జరిగింది. ఇక వారి స్థాయిలో విచారించిన నేపథ్యంలో కేవలం డబ్బు కోసం
వారి మెడలో ఉన్న డబ్బు బంగారం కోసం ఏకంగా ఒక మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. ఎక్కడో వారిని తాండూరులో ఒక గ్రామంలో ఉండే వృద్ధ మహిళల్ని వారిని నమ్మబలికి పలానా పని దగ్గరికి వెళ్తున్నాం, పలానా దగ్గర పని ఉంటుంది, ఏదోదో మాయమాటలు చెప్పి వారిని నమ్మించి ఇక్కడ వరకు తీసుకొచ్చి తీరా వారిని నమ్మి వచ్చిన తర్వాత ఇంతటి ఘాతుకానికి పాల్పడతా ఉన్నారు. అంటే ఒక మర్డర్ ఒక హత్య చేసిన తర్వాత అక్కడే పూడ్చిపెట్టారు. తర్వాత ఇంకొక మహిళని వృద్ధ మహిళని కూడా అలాగే నమ్మబలికిచ్చి అలాగే నమ్మించి మళ్ళీ తీసుకొచ్చి ఆ రెండో మహిళని కూడా అక్కడే పూడ్చిపెట్టడం జరిగింది. పోలీసులు సుమారుగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సుమారుగా 3:30-4 గంటల వరకు కూడా ప్రాంతం అంతా కూడా జల్లెడబట్టడం జరిగింది. ఏ ప్రాంతంలో ఏం చేశారు పూడ్చిపెట్టడం దానిపై పూర్తిగా వారు చూపించిన లొకేషన్లు అన్ని కూడా చూపించి ఆ శరీర అవశేషాలన్నింటి కూడా బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం పంపించడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున ఇప్పుడు తాండూరుతో పాటు అన్ని ఊర్లలో కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఊర్లలో చాలా వరకు కూడా స్నేన్ ఛార్జింగ్ చాలా తక్కువ చూస్తా ఉన్న కేసులు, కానీ మహిళలు వృద్ధులు అందరూ కూడా వారి మెడలో బంగారం వేసుకొని ఉంటా ఉంటారు. చిన్నపాటి డబ్బులు వారి పెన్షన్ డబ్బులు అన్ని కూడా దాచిపెట్టుకొని ఉంటా ఉంటారు. ప్రతి ఒక్క దుండగులు ఇప్పుడు జలసాలకు అలవాటు పడ్డ ప్రతి ఒక్కరు కూడా వృద్ధ మహిళలను టార్గెట్ గా చేసుకుని వారి దగ్గర డబ్బు కాజేయడానికి, వారి దగ్గర బంగారం లాక్కోవడానికి పదే పలుమార్లు స్కెచ్ వేస్తా ఉన్నారు. వారిని చంపడానికి కూడా వెనకాడడం లేదు. కాబట్టి పోలీసులు అప్రమత్తంగా ఉండండి. మీరు వృద్ధ మహిళలు ఎవరైనా ఉన్నప్పుడు వారిని సాయంత్రం వేళలు కావచ్చు, మీరు ఉన్నప్పుడు మీ పర్యవేక్షణలో వారిని బయటకు పంపించండి. లేదంటే వారిని కాస్త ఐసోలేటెడ్ గా ఉంచే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ దుండగులు డబ్బుల కోసం ఎందరి ఘాతుకానికైనా పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరించారు. సచిన్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం వికారాబాద్లో జంట హత్యల అంశం ఒక్కసారిగా సంచలనంగా మారింది. అక్కడ వికారాబాద్లో జంట హత్యలు కలకలం రేపింది. మొయినాబాద్ ఫామ్ హౌస్లో 2 మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. 3 నిందితులు అరెస్ట్ అయ్యారు. నిందితులు తాండూరులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన కరీమా బి, ఆమె భర్త రెహమాన్ నయీంలుగా గుర్తించారు. వికారాబాద్ నుంచి తీసుకొచ్చి దుండగులు చంపేసేవాళ్ళు. మహిళలను కిడ్నాప్ చేయడం, ఆ తర్వాత హత్య చేయడం వీళ్ళ ప్లాన్. డబ్బులు అడిగినందుకు ఒకరిని, బంగారం కోసం ఇంకొకరిని హత్య చేశారు. దూర ప్రాంత నిర్మానుష్య ప్రదేశాలే ఈ హంతకుల సేఫ్ జోన్. వికారాబాద్ జిల్లాలో వరుస మిస్సింగ్ కేసులు నమోదవడం సంచలనంగా మారిన తర్వాత పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపడితే అసలు విషయం బయటపడింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూస్తున్నప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీఆర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ చూద్దాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU